నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు. ఐటీలో హెచ్ఐవి బగ్. ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులు, విచ్చలవిడి వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్ల వినియోగంతో సమస్య. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరిక. ఇది పూర్తిది లోపల పేజీల్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇక 17 నెలల్లో 50,763 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై భారీ వ్యయం. దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం సీఎం. పేదల సేవలో ప్రతి నేత పాల్గొనాలి. కూటమి చేసిన మంచి ప్రజలకు చెప్పండి, ఆ తర్వాత వారు మరే పార్టీకి ఓటేయరు. కొన్ని చోట్ల అనర్హులకు పెన్షన్లు, అర్హులకు అన్యాయం జరగనివ్వం. పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇస్తాం. ఉగాదికి మరో 5 లక్షల ఇళ్ళు. నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు. యాక్చువల్గా దేశం మొత్తంలోనే అత్యధికంగా ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మందే. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎత్తి చూపించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తారు. నేతలందరూ ఎవరికి వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ హైదరాబాదుల్లో ఉంటూ అసలు కింద ఉన్న ప్రజల్ని కలిసే ఏ ప్రయత్నము చేయకుండా వాళ్ళు వేరే పందాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వేరే పందాలో ఉన్నాడు. కింది స్థాయి నాయకత్వం మొత్తం ఇప్పుడు దాదాపుగా చంద్రబాబు, లోకేష్ చెప్తున్న వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటున్న పరిస్థితులు కూడా చాలా కనపడుతున్నాయి. దానికి చాలామందికి ఈ పాటికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త IVRS సర్వేలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ పనితీరు మొత్తం మీద రేటింగులు, వీటన్నిటిని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. గత సంవత్సరం పాటు దీని మీద పెద్దగా ఇది లేకపోయినప్పటికీ ఇక మీదటనైనా సీరియస్గా తీసుకోకపోతే మళ్ళీ ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచే చెబుతూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పెన్షన్లకి 50,763 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో అతిపెద్ద DBT కార్యక్రమంగా అభివర్ణించారు. పేదల సేవలో కార్యక్రమంలో ప్రతి నేత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏటా వృద్ధాప్య పెన్షన్దారులకు 48,000, డయాలసిస్ రోగులకు 1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితం అయితే దీర్ఘకాలిక రోగులకు 1,80,000 చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మరే రాష్ట్రము ఈ స్థాయిలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయడం లేదన్నారు. పెన్షన్ల పంపిణీలో మన నేతల భాగస్వామ్యం గతంలో కేవలం 16,000 ఉండేది. తరచూ దాన్ని ప్రాధాన్యం వివరిస్తూ రావడం, నేరుగా నేను పేదల సేవలో పాల్గొనడంతో మిగిలిన నేతలు కూడా పాల్గొనడం ప్రారంభించారు. ఇప్పుడు సుమారు 25,000 మంది నాయకులు భాగస్వామ్యులు అవుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 35,000కు చేరాలి అని ఆకాంక్షించారు. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరే విధానం అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అనర్హులకు పెన్షన్ అందుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వను. నేటి నుంచి పార్టీ డిసెంబర్ క్యాలెండరు. కార్యకర్తలు అంటే ఇక వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందో ఇక అది దఫదఫాలుగా ఎవరు కోరుకునేదాన్ని బట్టి వాళ్ళకి అది అలా విధంగా ఉంటుంది. ఇక వామ్మో లేడీ డాన్లు, వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు. వాళ్ళు మాత్రం ఏం తక్కువ తిన్నారు? అన్ని రంగాల్లోనూ ముందున్నట్టే ఈ రంగంలోనూ ముందుకున్నారు. అంతకుమించి వేరే ఉంది ఇక్కడ. వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాలతో తరచూ కేసులు. నెల్లూరులో సంచలనం సృష్టించిన కీలేడి అరుణ. తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్టు. సైనైడ్ మిస్టరీ హత్యల్లో తెనాలి బుజ్జి జైలుకు. విజయవాడలో ఇళ్లు కబ్జా చేసిన లేడీ డాన్. చీరాల మరియమ్మ, తాడేపల్లి ప్రమీల దొంగల ముఠా.
నూజివీడు మాజీ బ్యాంకర్ ఘరానా మోసాలు. కామాక్షి ఇంట 25 కేజీల గంజాయి పత్రాలు స్వాధీనం. ఇక బలహీనపడిన ద్విత్వా తుఫాను అయినా పూర్తిగా తొలగని ముప్పు. ఉత్తర తమిళనాడు సమీపంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతం. నేడు దక్షిణ కోస్తాంధ్రకు వచ్చి మరింత బలహీనం. కోస్తా సీమలకు భారీ వర్ష సూచన. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెడ్ అలర్ట్. అన్నదాతల్లో ఆందోళన. దక్షిణ కోస్తా రేవుల్లో 3వ నంబర్ హెచ్చరిక. 3 రాష్ట్రాలను దడపుట్టించిన ద్విత్వా తుఫాను బలహీనపడింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చలిగాలులు సముద్రంలో తుఫాను పరిసరాల్లో ఉన్న మేఘాలు విచ్ఛిన్నం కావడంతో ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి నుంచి తమిళనాడు సమాంతరంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి చేరువుగా వచ్చింది. ఆ తరువాత వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం నుంచి జోరు తగ్గింది. అయితే తుఫాను ఆవరించిన ప్రాంతం ఈ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరింతకు చేరువై వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 90, చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి పుదుచ్చేరి 20, చెన్నైకి 40 కిలోమీటర్ల దూరం సముద్రంలో రానుందని తెలిపారు. ఉత్తర దిశ నుంచి తుఫాను వైపుగా పొడి చలిగాలు రావటం, తుఫాను పరిసరాల్లో మేఘాలు విచ్ఛిన్నం కావడంతో దాని తీవ్రత తగ్గిందని నిపుణులు విశ్లేషించారు. ఇది ద్విత్వా తుఫాను. మోస్ట్లీ పెద్దగా డేంజర్ లేకుండా మోంతా అంతా ఇది లేకపోవచ్చు, కానీ చర్యలు మాత్రం ముందుగానే చేపట్టి వాటిని నిలువరింపజేయాల్సిన అవసరం ఉంది. ఇదేంది సారు ఇలా చేశారు? సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డికి పోస్టింగ్పై వివరణ పేరిట అసలు గుట్టు రట్టు. రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ వివరణపై అనేక అనుమానాలు. వేర్వేరు జిల్లాల్లో డిఐజీ ఆనంద్ రెడ్డి అక్రమాలు నిర్ధారించారు. ఆయన సస్పెన్షన్ను హైకోర్టు ఆపేస్తే ఎందుకు అప్పీలుకు వెళ్లలేదు? ప్రభుత్వ నిర్ణయం కోసం ఎందుకు ఎదురు చూడలేదు? రిజిస్ట్రేషన్ వర్గాల్లో చర్చ. నిన్న, దీనికి ముందు మొన్న ఈ రిజిస్ట్రార్ దీంట్లో జరిగిన అక్రమాలు ఆనంద్ రెడ్డి గురించి ఒక పెద్ద కథనములు వచ్చాయి. దానికి ఫాలో అప్ దీంట్లో ఉంది. ఇక నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు. A14గా రంగయ్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ 2023 నుంచి 2 లక్షల నకిలీ లేబుళ్ల ముద్రణ, ఒక్కో షీటుకు 45 రూపాయలు చెల్లించిన అద్దేపల్లి. నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు. A14 రంగయ్యను అరెస్ట్ చేసిన ఎక్సైజు ఈ నెల 9వ తేదీ వరకు రిమాండ్. 2023 నుంచి 2 లక్షల నకిలీ లేబుళ్ల ముద్రణ, అసలు లేబుళ్లను పరిశీలించి నకిలీల తయారీ. మద్యం కేసులో 14వ నిందితుడిగా ఉన్న తలారి రంగయ్యను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన విజయవాడలో 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం హాజరుపరచగా న్యాయాధికారి ఈ నెల 9 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులను అరెస్టు చేశాక ఎక్సైజ్ పోలీసులు తలారి రంగయ్యను నిందితుడిగా చేర్చారు. దీంతో అతన్ని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రంగయ్య హైకోర్టులో వేసిన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో ఉంది. ఈలోగా రంగయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అధిక ఆదాయం కోసం తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన తలారి రంగయ్య ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ నేర్చుకుని హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో 2018 నుంచి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారు. తర్వాత ఆర్జే డిజైనర్ అండ్ ప్రింటింగ్ పేరుతోటి డిటిపి సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. తిరుమల శెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి 2022లో రంగయ్యను కలిసి నకిలీ మద్యం సీసాలపై అతికించేందుకు లేబుళ్ల డిజైన్ చేసి తయారు చేయాలని కోరారు. తొలుత రంగయ్య అంగీకరించలేదు. ఆ తర్వాత శ్రీనివాసరావు షీటుకు 45 రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఒక్కో లేబుల్పై 70 పైసల లాభం వస్తుండటంతో నకిలీ లేబుళ్లను డిజైన్ చేసి ముద్రించడానికి రంగయ్య తలూపారు. మొదటి ఆర్డర్ 15,000 లేబుల్స్.
హైదరాబాద్లో అరెస్టు. రంగయ్య తరపు న్యాయవాది చేతన్ న్యాయాధికారి లెనిన్ బాబు వద్ద తన వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పోలీసులు రంగయ్యను శనివారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేశారని తెలిపారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడలో అరెస్టు చేసినట్టు చూపించారని రిమాండ్ రిపోర్ట్లోనూ అదేవిధంగా రాశారని వాదించారు. దీనిపై నిందితుడు న్యాయాధికారిని ప్రశ్నించారు. ఎక్కడ అరెస్ట్ చేశారని అడిగారు. తనను హైదరాబాద్లో అరెస్టు చేశారని నిందితులు రంగయ్య జవాబిచ్చారు. ఆ విధంగా వాంగ్మూలం ఇస్తావా అని అడిగారు. దీనికి రంగయ్య చెప్పలేనని సమాధానం ఇచ్చారు. నిందితుడు వాంగ్మూలం ఇవ్వకపోయినా తాను ఇస్తానని న్యాయవాది చేతన్ చెప్పారు. రంగయ్య న్యాయాధికారి ఛాంబర్లోకి తీసుకురావడానికి ముందే ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్టు ఇచ్చి సంతకం చేయించుకున్నారని, కనీసం దాన్ని చదువుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. అని రకరకాలు ఇందులో చేశాడా చేయలేదా అనే దానికంటే పెట్ట కథలే ఎక్కువగా ఉంటాయి. ఇక తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరని కస్టడీలోకి తీసుకుని ఏ విషయం రాబట్టాలని చూసినా వాళ్ళు ఉన్నది ఒకటే అస్త్రం వాళ్ళ దగ్గర, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. దీన్ని చూసి బయట వ్యక్తులు కూడా నేర్చుకుంటున్నారు. మొన్న ఐబొమ్మ రవి కూడా సేమ్ ఇదే పందాన్ని ఎంచుకున్నాడు. ఎంత ఫేమస్ అయిపోయింది ఈ డైలాగు. అది ఏ సినిమాలో ఏమంటా పెట్టారో కానీ. కస్టడీలోకి జోగి బ్రదర్స్ సమాధానాలు. 4 రోజుల్లో 250 ప్రశ్నలు అడిగిన అధికారులు ప్రతి ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం. ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఎదురుగా ఫోన్లు ఓపెన్. ముగిసిన కస్టడీ 9వ తేదీ వరకు రిమాండ్. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. ఎక్సైజ్ పోలీసులకు కస్టడీలో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇవి. నకిలీ మద్యం తయారీలో కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము 4 రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. వారిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్లో విచారించారు. జోగి రమేష్ను పై అంతస్తులోనూ, రాముని కింద అంతస్తులోనూ ప్రశ్నించారు. వారిని 4 రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగారు. అయితే ప్రతి ప్రశ్నకు దాటవేత ధోరణితోనే సమాధానం ఇచ్చారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు లక్షలాది రూపాయలను ఇచ్చినట్టుగా చెబుతున్నారని ప్రశ్నించగా ఆయన తనకు ₹1 కూడా ఇవ్వలేదని రమేష్ చెప్పినట్లు సమాచారం. ఫోన్లు తెరిచిన బ్రదర్స్. కస్టడీలో ఉన్న జోగి బ్రదర్స్ తమ ఫోన్లను అన్లాక్ చేశారు. అరెస్టు చేసినప్పుడు జోగి రమేష్, ఆయన సోదరుడు రాము ఫోన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఆ ఫోన్లను స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ ఫోన్లను పాస్వర్డ్లు చెప్పాలని అధికారులు అడగ్గా తామే తెరుస్తామని ఫోన్లు తీసుకుని అన్లాక్ చేశారు. ఆఫ్రికా వెళ్లడానికి ముందు తాను జోగి రమేష్ను ఇంటి వద్ద కలిశానని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించిన రమేష్ ఇంటి నుంచి డీవీఆర్ను స్వాధీనం చేసుకుని ఫుటేజ్ను పరిశీలించాలని భావించారు. దీన్ని పాస్వర్డ్లు ఉండటంతో తెరుచుకోలేదు. రమేష్ తన ఇంటి సీసీ కెమెరా సెల్ ఫోన్కు అనుసంధానం చేసుకున్నారు. ఫోన్లను అన్లాక్ చేశాక దానిలో నిక్షిప్తమైన ఫుటేజీలను పరిశీలించారు. జోగి రమేష్ ఇంటి ముందు అద్దేపల్లి అటు ఇటు తిరగడం ఫుటేజీల్లో కనిపించినట్టుగా తెలిసింది. చేయవలసింది మొత్తం చేసేసి ఇప్పుడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అంతా అదే పని మీద ఉన్నారు. ఒకసారి ఈనాడులో చూసుకుంటే వన్డే కింగ్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత విజయం. వన్డేల్లో రోహిత్ శర్మ సిక్సర్లు, అత్యధిక సిక్సులతోటి పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాహిద్ అఫ్రీది నెలకొల్పిన రికార్డును అతను తూర్చేశాడు. ఖాతాల కంత్రీలు, కమిషన్ల కోసం బ్యాంక్ అకౌంట్లు తాకట్టు, సైబర్ నేరగాళ్లకు వెన్నుముకగా మనీ మ్యూల్ అగ్రిగేటర్లు, వ్యవస్థీకృతంగా నేర దందా. ఇది కేవలం ఇట్లా వ్యవస్థీకృతంగా దందా అనే దానికంటే మొన్న ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా చూసాం. ఇందులో కూడా బోల్డ్ అనేది అకౌంట్లు ఇట్లాంటి తాకట్టుతోటి వచ్చాయి. ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత సొమ్మియటం, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు వాడుకోవటం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాడుకోవటం, అందులో నుంచి మనీ లాండరింగ్ చేయటం. చైనాలో సూత్రధారులు, భారత్లో ఆపరేటర్లు. ఈ మొత్తం మనీ మ్యూల్ అగ్రిగేటర్లు నేర నెట్వర్క్ చైనాలోని సూత్రధారులు నిర్వహిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర
రాష్ట్రాల్లో వారి తరపున ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొందరు దోచుకున్న సొత్తును మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకు చేరవేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈజీ జాబ్, ఆన్లైన్ కమిషన్, లోన్ ప్రాసెసింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, ఓటీపీ షేర్ చేయడం ఇలా అంటూ బ్యాంకు ఖాతాల వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్లు సేకరిస్తున్నారు. చాలామంది తెలిసే తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అద్దెకిస్తున్నారు. ఇక అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రులు ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశం శీతాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. దానికి అఖిలపక్ష సమావేశం పెట్టారు. సర్పై చర్చించాల్సిందే ప్రతిపక్షాల డిమాండు, ఎటువంటి హామీ ఇవ్వని ప్రభుత్వం. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభింపజేయవద్దు అధికార పక్షం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతోపాటు ఢిల్లీ పేలుళ్లు నేపథ్యం, జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైన చర్చించాలని కోరారు. అయితే ఈ అంశాలపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. సభను సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, స్తంభింపజేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది మోడీ వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే. దాదాపుగా ఇలాంటి విస్తృత సమావేశాలు జరిగే సమయంలో కానీ, కీలకమైన చర్చలు జరిగేటప్పుడు కానీ మోడీ పార్లమెంట్లో ఉండరు. ఆయన చెప్పదలుచుకుందే చెబుతారు. అంతా వన్ వే రేడియో అన్నమాట. దాంట్లో నుంచి వచ్చింది మనం వింటమే తప్ప మనం దానికి ఏం చెప్పలేనట్టుగా ఈ మోడీ వ్యవహార శైలి కూడా అలాగనే ఉంటుంది. ఏదో ఒక వివాదాస్పదమైంది తీసుకొని రావటం, దాని మీద చర్చించడానికి ప్రతిపక్షాలు పట్టుబడితే దానికి ఎటువంటి హామీలు ఉండవు. చర్చిద్దాం అంటారో చర్చవం అంటారో, సభ మాత్రం సజావుగా సాగనివ్వండి అంటే దానికి ప్రతిపక్షాలే కాదు, అధికార పక్షంలో ఉన్న వీళ్ళు కూడా సహకరించాలి కదా. ఏదన్నా ఒకటి ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు అది న్యాయంగా చేయగలుగుతామా లేదా అనేది చూడాలి. ఇక పందా మార్చిన చంద్రబాబు, జిల్లా పర్యటనలకు నాయకులు కటువుగానే హెచ్చరిక, పదవుల పంపిణీలో సామాజిక సమతూకం పాటించకపోతే మందలింపు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనని వారికి అక్షింతలు. ఇది ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసాం. ఒకసారి అసలు సాక్షిలో ఏముంది చూసుకుంటే, ఫీజులకు బూజు, బకాయిల బండ. 7,800 కోట్ల బకాయిలు పెట్టిన బాబు సర్కారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లోనే. ఫీజు రియంబర్స్మెంట్ కింద 5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా పేరుకుపోయిన బకాయిలు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు క్లియర్ చేయటం లేదనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. కాలేజీల ఒత్తిళ్లు తట్టుకోలేక అప్పులు చేసి కడుతున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేదని ప్రభుత్వ వర్సిటీల్లో సైతం సర్టిఫికెట్ ఇవ్వని దుస్థితి. ఇది ఇక వీళ్ళకి చేతికొచ్చింది రాసేస్తారు. ఇవి కొన్ని జరుగుతాయి, జరిగే అవకాశం ఉంది, అక్కడక్కడ జరుగుతున్నాయి. అంతటా ఇదే జరుగుతున్నట్టు మాత్రం ఉండదు వీళ్ళు చెబుతున్నట్టుగా. వైఎస్ జగన్ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనకు 18,663.44 కోట్ల వ్యయం. క్రమం తప్పకుండా త్రైమాసికం వారీగా తల్లుల ఖాతాల్లోనే నిధుల జమతోటి పిల్లల చదువుకు పూర్తి భరోసా. పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇలాగనే ఆ అకౌంట్లో డబ్బులు పట్టినా కట్టలేదనో, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మాకంతా తెలియదు, మీరు వేసుకుంటే అందులో తీసుకోండి, ముందు మీరు కట్టండి అంటే అప్పుడు ఇట్లానే చేశారు. దీనికి కొన్ని సాక్ష్యాలు, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు వీళ్ళు రాసిన ప్రతి రాతకి ఏదో ఒకటి. చిల్లిగవ్వ ఇవ్వలేదు, నా కుమారుడు రోషన్ డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నా, ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేర్పించా. యాక్చువల్గా ఇలాంటి ఈ సాక్ష్యాల్లో ఇంతకుముందు 2-3 ఫెయిల్ అయినవి కూడా. వికలాంగుడికి పెన్షన్ తీసేశారని ఒక వ్యక్తి చెయ్యి వెనక్కి పెట్టుకొని మరీ నాకు పెన్షన్ తీసేశారని ముందు ఒక రీల్ చేసి వదిలాడు. ఆ తర్వాత చూస్తే ఆయన సోషల్ మీడియాలో 2 చేతులు పైకెత్తి ఊపుకుంటూ
రీల్స్ చేసినవి అన్నీ బయటకు వచ్చి దొరికిపోయారు. వీళ్ళు ఎప్పుడు ఎట్లనే దొరికిపోతుంటారు. ఇక రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి, పార్లమెంట్లో ప్రజాగలం. ఫస్ట్ అసెంబ్లీలో ఎత్తండి గలం. ఉన్న 11 మంది జగన్మోహన్ రెడ్డితో సహా కలిపి ఉన్న 11 మంది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజాగలం గట్టిగా వినిపించండి. నేను రాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అనంటే ప్రతిపక్ష హోదా ఇస్తారో ఇవ్వరో దానికి ఎందుకు ప్రజాగలం వినిపించడానికి మీ పార్టీని మీరు వెళ్ళాలి కదా. మీరు అసెంబ్లీలో వాళ్ళు చేసే పనులన్నింటినీ నేను బయట నుంచే ప్రశ్నిస్తాను అంటే ఇంకా మీకు ఎందుకు అసెంబ్లీ? ఇంకెందుకు మీకు ఆ ఎమ్మెల్యేగిరి? ప్రశ్నించటానికి ఎమ్మెల్యే అవసరం కూడా లేదు, రాజీనామా చేసేయాలి ఇమీడియట్గా. అసెంబ్లీకి వెళ్ళను అని భీష్మించి కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్ష హోదాని వదులుకోలేడా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, నేను కోర్టుకైనా వెళ్తానని గట్టిగా అంత దూరం పోరాటం చేశాడు కదా. ఏ ప్రజల కోసం అయితే మాట్లాడుతున్నాడో ఆ ప్రజల కోసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదండి, నేను వస్తాను, నాకు మైక్ ఇవ్వండి చాలు అని అంటాడా? అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే మైకు. నాకు మాట్లాడటానికి కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి అని కాదు. ఈయన గంటలు ఉపోద్ఘాతం చంద్రబాబు నాయుడు మీద పడి ఆడవటం వీటి కోసమే ఉంటే వాళ్ళు మైకు కట్ చేస్తారు అంతే తప్ప ప్రజా సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా అసెంబ్లీకి వెళ్ళడం. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం పార్లమెంట్లో గలమెత్తాలట. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం. తుఫానుతో రైతాంగం కోలుకోలేని నష్టం. పరిహారం ఊసే లేదు, ఏ పంటకు మద్దతు లేదు. ధాన్య సేకరణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం. అంతా మిల్లర్లు దళారులదే రాజ్యం, అన్నదాత ఇక్కట్లు పట్టించుకొని ప్రభుత్వం. లోపల పేజీలో దీని గురించి డీటెయిల్స్ చూడండి. గ్రామీణ నిరుపేదల ఉపాధిని దెబ్బతీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపేయాలి. శాంతి భద్రతలు దారుణం. 3వ పాయింట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఎక్కువగా ఈ శాంతి భద్రతలకు విఘాతం జరిగింది అని అనుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద కూడా దాడి చేయించడానికి విస్తృత ప్రయత్నాలు చేశారు. వాళ్ళని అనుయాయాల్ని కాపాడుకోవటానికి అన్ని రకాలుగా ఉన్న వాటన్నిటినీ వాడేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. అసలు ఆ పార్టీయే దశ లేకుండా నడుస్తుంటే ఇక దిశానిర్దేశం. అన్నదాతల ఇక్కట్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలు పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి ప్రజా గొంతుకును గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుఫానుతో తీవ్ర నష్టం, మరొక వైపు ఏ పంటకు కనీస మద్దతు ధర దక్కకు కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలు గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ బెయిల్ పైన వచ్చిన మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంటుకు వెళ్ళటానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇది ఒక పక్కన పార్లమెంట్లో ఇలా ఉంది. అవినాష్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా ఇద్దరు. వీళ్ళు ఏం ప్రశ్నిస్తారో, అసలు వీళ్లకున్న అవసరాలు ఏమిటో, వీళ్ళు అసలు ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడుకుంటారో ఆ విషయం అయితే జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఇక పార్లమెంట్లో ఈ లోక్సభ నుంచి రాజ్యసభకు వస్తే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి నిన్నగాక మొన్ననే సిట్టు ముందు హాజరయ్యి ఆయన ఈ పరకామణి కేసు మీద కానీ లడ్డులో కల్తీ నెయ్యి మీద కానీ ఆయన విచారణకు హాజరయ్యి వచ్చాడు. ఆయన కూడా ఢిల్లీలోనే ఏదో ఒక మంత్రాంగం నడుపుకొని కేవలం కేసుల గురించే అన్నట్టుగా ఈ ఎంపీలు, ఇటు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, అటు లోక్సభ ఎంపీలు కావచ్చు, వీళ్ళు విస్తృతంగా ఢిల్లీలో మంత్రాంగం నడిపేదే దానికే అన్నట్టుగా బయటకు కనపడుతోంది. ఇక వీళ్ళు వెళ్ళి ప్రజల సమస్యని వీళ్ళు అసలు వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఇక ప్రజల సమస్యలు వీళ్ళు ఏడబట్టించుకునేది. ఫీజు బకాయిలకు బూజు, బకాయిల బండ. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 7,800 కోట్ల బకాయిలు పెట్టిన బాబు సర్కార్. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఈ చివరి వరకు చూసిన వారికి నా ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.